ఏదైతే మొన్న పాల్కొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఈ పాల్కొండ ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి షాదీ మొబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల హాస్పిటల్లో రకరకాల పరిస్థితుల్లో అందుబాటులో లేనటువంటి బెనిఫిషియర్లకు అలాగే చెక్కులు మిగిలిపోయాయి. ఆ చెక్కుల్ని గతంలో ఏదైతే ఎమ్మెల్యే గారు పంచిన తర్వాత మిగిలిపోయిన చెక్కులను అధికారులు తహసీల్దార్ ఆఫీసులో తహసీల్దార్ ఆధ్వర్యంలోనే పంపిణీ చేపడుతుండే. దానికి విరుద్ధంగా ఈరోజు నేను వస్తేనే చెక్కులు పంచాలా, మిగిలిపోయిన చెక్కులు అప్పటిదాకా పంచేది లేదు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు తహసీల్దార్లను బెదిరించడం అది సమంజసం కాదు. అదేవిధంగా ఇప్పుడు వారం రోజులకు చెక్కులు పంచి మిగిలిపోయిన చెక్కులను బెనిఫిషియర్లు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ రోజు తిరుగుతూ వాళ్ళకు ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి మీరు ఎక్కడైనా ఆ చెక్కులు త్వరలో ఈ 2-3 రోజులలో పంపించేసే కార్యక్రమం చేపట్టాలా, లేదంటే అదే గతంలో ఉన్నట్టు ఏ విధంగా అయితే మీరు పంపిణీ తర్వాత మిగిలిపోయిన చెక్కులను తహసీల్దార్ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తుండేనో అదేవిధంగా వాళ్ళని డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఆదేశించాలని చెప్పేసి చెప్తున్నాం. లేదనంటే ఈ బెనిఫిషియర్ల ఆధ్వర్యంలో మీ వేల్పూర్లో ఉన్నటువంటి మీ ఇంటిని ముట్టడి చేసే కార్యక్రమం చేపడతాం. ఈ ప్రజాపాలనలో మీరు ఇలాంటి పనులు చేస్తే సహించేది లేదు. ఎందుకంటే గతంలో మీరు మీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కళ్యాణ లక్ష్మి షాదీ మొబారక్ ఫైళ్లు సంతకాలు పెట్టేందుకు మీ ఇంటి ముందట ఎండనక నీడనక మీ ఇంట్ల ముందట లైన్ బట్టి సంతకాలు పెట్టించుకునే పరిస్థితి ఉంటుండే. ఆ పరిస్థితిని ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తొలగించి అధికారులకి అప్పచెప్పిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇకనైనా మరి పాతది సేమ్ మేము గడిలా పాలనలా కొనసాగిస్తాం. పాతది ఏ విధంగా ఉండి అదే విధంగా లైన్లు బట్టి మా దగ్గర సంతకాలు పెట్టించుకోవాలా, అదేవిధంగా మా ఇంట్లో ముందంటే నిలుచుంటే చెక్కులు వస్తాం అనేది మీ రాచరిక పాలన చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ సహించేందుకు ఈ పాల్గొండ ప్రజలు సిద్ధంగా లేరు. ఇకనైనా మీరు కళ్ళు తెరిచి ఆ బెనిఫిషియర్లకు త్వరలో చెక్కుల పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టుర్రి. లేదనంటే ఎందుకంటే మీరు గతంలో మంత్రివర్యులు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలతో మమేకమైన వ్యక్తి కాబట్టి మీకు ప్రజల ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో తెలుసు. కాబట్టి ప్రజలను ఇబ్బందికి గురి చేయకుండా ఇకనైనా మీరు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపడతారని చెప్పేసి ఈ భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్.